వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ ఏంటి డిస్కస్ చేయబోతున్నాం. మనం ఆల్రెడీ ఏం చూసాం, వేరియబుల్స్ అంటే ఏంటో, కాన్స్టెంట్స్ అంటే ఏంటి అని చూసాం. ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి, ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ ఇన్ సి. సో మరి ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి అవి చూడబోతున్నాం. సో ఫస్ట్ కీవర్డ్స్ అనేటి ఏంటి నేను చెప్పాను, ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా చెప్పాను. సిలో 32 కీవర్డ్స్ ఉంటాయని చెప్పాను. సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్. మనం అన్సిసి ఈ సిలో 32 కీవర్డ్స్ ఉంటాయని చెప్పాను. ఆ 32 కీవర్డ్స్ ఇవేనండి: బ్రేక్, ఆటో, కేస్, క్యార్, కాన్స్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, సైజ్ ఆఫ్, స్టాటిక్, సైన్డ్, ఫర్, గో టు, ఇఫ్, వైల్. ఇలా మీరు చూడండి 32 కీవర్డ్స్ రాసాము ఇక్కడ బోర్డు పైన. ప్రతి ఒక్కటి నేను ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోండి, లేకపోతే మీరు గూగుల్ చేసిన అవి మనకు 32 కీవర్డ్స్ ఉన్నట్టు వస్తాయి. సో మరి ఈ కీవర్డ్స్ ఎందుకంటే ఇవి రిజర్వ్ చేసి ఉంటాయి, ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి, కొన్ని అవసరం పడతాయి. కాబట్టి ఈ కీవర్డ్స్ అనేటివి రిజర్వ్డ్. ఇవి ఆల్రెడీ కంపైలర్కు దీని మీనింగ్ తెలుసు, ప్రతి ఒక్క మీనింగ్ ఆల్రెడీ కంపైలర్కు తెలుసు. ఇంట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కంపైలర్కి ముందే తెలుసు. ఇవన్నీ మనం ప్రీ డిఫైన్డ్ అండ్ రిజర్వ్ చేసినవి. ఇప్పుడు ఇంతకు మనం చూసాం, సి లైబ్రరీలో మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనేవి ఎలా ఉన్నాయో అలాగే ఈ కీవర్డ్స్ కూడా అంతే. జస్ట్ 32 కీవర్డ్స్ అనేటివి. ఎల్స్ అంటే ఏంటి, ఎనుమ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, ఫర్ అంటే ఏంటి, ఇలాంటి కీవర్డ్స్ యొక్క ఆల్రెడీ మీనింగ్ అనేది రిజర్వ్ చేశాడు. మనం దీన్ని మార్చలేము. ఇక దీని మీనింగ్ సేమ్, ఆల్రెడీ కంపైలర్కి తెలిసే ఉంటుంది ఈ మీనింగ్. సో ఈ 32 కీవర్డ్స్ యొక్క మీనింగ్ నువ్వు మార్చలేవు, ఆల్రెడీ దాన్ని కంపైలర్కి తెలిసే ఉంటుంది. సో మళ్ళీ ఈ కీవర్డ్స్ ఏంటంటే, ఈ కీవర్డ్స్ అన్నీ స్మాల్ లెటర్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్మాల్ లెటర్స్లో చూడండి, స్మాల్ లెటర్స్లో రాశాను ప్రతి ఒక్కటి. ఒకవేళ మీరు క్యాపిటల్గా ఎక్కడైనా కనిపించినా కూడా స్మాలే. నేను రాసే విధానంలో కొద్దిగా నా రైటింగ్ అంత బాగుంటుంది కాబట్టి. సో మీరు చూడండి, ప్రతి ఒక్కటి స్మాల్, ప్రతి ఒక్కటి స్మాల్ లెటర్లో ఉండాలి కీవర్డ్. 32 కీవర్డ్స్ కూడా. సార్ మరి ఇవి బై హ్యాడ్ చేయాలా, బట్టి పట్టాలా అంటే అవసరం లేదు. మీరు ఒక్కొక్కటి వస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది. వన్స్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు సి ప్రోగ్రామ్కి రావడం. సో ఒక్కొక్కటి మనకి ఇప్పుడు ఇంట్ వస్తుంది, ఫ్లోట్ వస్తుంది, ఫర్ వస్తుంది, గో టు వస్తుంది, ఇఫ్ వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు అవి కీవర్డ్ అనేది మీకు మైండ్లో సేవ్ అవుతూ పోతుంది. సో ఒకవేళ మీరు గుర్తుంచుకుంటారంటే గుర్తుంచుకోండి, కానీ ఈ 32 కీవర్డ్స్ మీరు వెళ్తూ ఒక్కొక్కదాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తే మనం వన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈజీ అయిపోతుంది. సో ఈ కీవర్డ్స్ అనేవి స్మాల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత ఐడెంటిఫైర్స్. ఈ కీవర్డ్స్కి ఐడెంటిఫైర్స్ ఏంటి మరి? సో ఇవైతే 32 కీవర్డ్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్తున్నాను, ఐడెంటిఫైర్ చెప్పకముందు చెప్తున్నాను. ఈ కీవర్డ్స్ మనం ఏం చెప్పాను, వేరియబుల్ నేమ్గా యూజ్ చేయరాదు. ఈ కీవర్డ్స్ ఏంటి, కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయరాదు ఒకటి. అలాగే ఐడెంటిఫైర్ నేమ్ లాగా కూడా యూజ్ చేయరాదు. ఈ రెండు సేమ్. కీవర్డ్స్ అనేటివి ఐడెంటిఫైర్ నేమ్ లాగా యూజ్ చేయరాదు, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా మీరు ఇలాంటి కీవర్డ్ వచ్చినప్పుడు మీరు వేరియబుల్ నేమ్గా రాయడం కానీ ఐడెంటిఫైర్ నేమ్గా రాయడం కానీ చేయకండి. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫైర్. సో ఐడెంటిఫైర్ ఐడెంటిఫైర్ అంటే ఏం లేదు. ఇప్పుడు నాకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఏంటి, నా పేరుతో. ఇప్పుడు మన పైథాన్ లైఫ్కి నేమ్ ఉంది, నేమ్ ద్వారానే ఇప్పుడు నువ్వు పైథాన్ లైఫా, ఇక్కడ పైథాన్ లైఫ్ అని రాసింది. సో మాకు ఇక్కడ పైథాన్ లైఫ్ రాసిన వెంటనే మీరు పైథాన్ లైఫ్లో వర్క్ చేస్తారా అని అలా అడుగుతారు. సో మనకి ఐడెంటిటీ, నా పేరు, ఇప్పుడు నా నేమ్ పెట్టి పిలుస్తారు. మనకు నేమ్ అనేది ఐడెంటిటీ. ఆ నేమ్ బట్టి ఇప్పుడు నీకు ఒక రిజల్ట్ వచ్చినా కూడా నీ నేమ్ ఎక్కడుందో చూసుకుంటాం, ఒక ఐడెంటిటీ. సో అలాగే ఐడెంటిఫైర్ ఒక నేమ్. ఏంటి, ఐడెంటిఫై చేయడానికి దేనికైనా మనం ఐడెంటిఫైర్ అంటే మనం నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్ కావచ్చు, నేమ్ ఆఫ్ వేరియబుల్ కావచ్చు, ఓకే, ఫంక్షన్ కావచ్చు, ఇలాంటి. తర్వాత స్ట్రక్చర్ కావచ్చు, యూనియన్ కావచ్చు. ఇవన్నీ మేము ముందు వస్తాయి. సో ప్రతి ఒక్కటి ఒక నేమ్ ప్రతిదానికి ఐడెంటిఫై చేయడానికి వేరియబుల్ నేమ్ కావచ్చు, ఫంక్షన్ నేమ్ కావచ్చు, స్ట్రక్చర్ నేమ్ కావచ్చు, యూనియన్ నేమ్ కావచ్చు, ఇంకా. సో ఇవన్నిటి ఐడెంటిఫై చేయడానికి మనకు ఐడెంటిఫైయర్ అనేది ఉంటుంది. సో ఐడెంటిఫైయర్ అనేది అంతే. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, జస్ట్
మనం ఏదో ఒక ఐడెంటిఫై చేయడానికి ఏంటి వేరియబుల్ నేమ్ కావచ్చు, ఫంక్షన్ నేమ్ కావచ్చు, స్ట్రక్చర్ నేమ్ కావచ్చు, యూనియన్ ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయడానికి జస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఐడెంటిటీ నాకు ఒక నా నేమ్ ద్వారా నాకు ఐడెంటిటీ ఉంటుంది, నన్ను పిలుస్తారు, ఆ నేమ్ పిలిచిన వెంటనే నేను పలుకుతాను, ఎందుకంటే నాకు అదే ఐడెంటిటీ. ఓకే, సో ఇది ఐడెంటిఫైయర్కి. సో మరి ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, మనం కొన్ని ఇస్తాం. లైక్ ఏంటి, చాలా వరకు మనం ఇచ్చేటి అన్నిటిని ఏమంటారు, యూజర్ డిఫైన్డ్ అంటారు. యూజర్ డిఫైన్డ్ మన ఫంక్షన్స్ ఇస్తాం సిలో, ఇవేమో ప్రీ డిఫైన్డ్ అంటాం. ఇవి ఆల్రెడీ మనకు ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటి, ఆల్రెడీ మన కంప్యూటర్లో మన సి లాంగ్వేజ్లో కొన్ని కీవర్డ్స్ ఇచ్చేసాం, సేవ్ అయి ఉంటాయి. మనం ఏం చేస్తాం, కొన్ని మనం ఇస్తాం, మన ఫంక్షన్స్ కానీ మనం ఇచ్చేటి అన్నీ ఏమవుతుంది, ఇంకోటి మర్చిపోయినా, అరే నేమ్ కానీ, వేరియబుల్ నేమ్, అరే నేమ్, స్ట్రక్చర్ నేమ్, యూనియన్ నేమ్, ఇలాంటివన్నీ మనం ఉంటాయి కదా. సో ఐడెంటిఫైయర్ మనం రాస్తాం కదా. సో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. మనం ఇచ్చేటివన్నీ యూజర్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ అంటే మనం కంప్యూటర్కి మనం ఇస్తాం కదా, దాన్ని యూజర్ డిఫైన్డ్ అంటారు. సో యూజర్ డిఫైన్కి కూడా సంబంధించి ఫంక్షన్స్ సంబంధించి రూల్స్ ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇస్తాం కదా, దానికి కూడా మనం కొన్ని రూల్స్ పెడతాం. సో మరి ఐడెంటిఫైయర్ కూడా రూల్స్ ఉంటాయి. సో ఐడెంటిఫైయర్ అంటే ఏం చెప్పాను నీకు, ఫంక్షన్ నేమ్ కావచ్చు, వేరియబుల్ నేమ్ కావచ్చు, అరే నేమ్ కావచ్చు, స్ట్రక్చర్ నేమ్ కావచ్చు, యూనియన్ నేమ్ కావచ్చు, ఇవి ఏదైనా కావచ్చు. సో మరి దీనికి రూల్స్ ఏంటి, మనం వేరియబుల్ కూడా నీకు రూల్స్ చూసాం. సో ఐడెంటిఫైయర్ కూడా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, లెటర్స్, నంబర్స్ అంటే డిజిట్స్, తర్వాత అండర్ స్కోర్ ఈ 3 ఉండాలి. సో మరి దీంట్లో గుర్తుపెట్టుకోండి, సేమ్ మళ్ళీ అదే రూల్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, ఇప్పుడు సపోజ్ పైథాన్ లైఫ్ ఇలా రాస్తాం. ఓకే, ఒకవేళ సమ్ 1 2 సమ్ 3 4. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా స్టార్టింగ్ లెటర్తో స్టార్ట్ కావాలి, లేదా ఇలా అండర్ స్కోర్తో స్టార్ట్ కావాలి, ఇలా అండర్ స్కోర్తో స్టార్ట్ కావాలి. అంటే ఎక్కువ శాతం మనం ఇది రాదు ఎక్కువ శాతం, కానీ ఎప్పుడైనా లెటర్ తోటి. ఒకవేళ మీరు 1 2 3 సమ్ 1 2 3 లోకేష్ ఇలా రాశారంటే ఎర్రర్. ఇది రూల్స్లో అసలు లేనే లేదు. మన ఐడెంటిఫై రూల్స్ ఏంటి, ఫస్ట్ లెటర్ తోటి స్టార్ట్ కావాలి, ఫస్ట్ లెటరు, అలాగే లేకపోతే అండర్ స్కోర్తో స్టార్ట్ కావాలి, కానీ ఈ డిజిట్స్ తోటి మాత్రం స్టార్ట్ కాకూడదు. సో ఇంకోటి ఇలా అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ కావచ్చు. అలాగే స్పెషల్ సింబల్ యూజ్ చేయకండి. ఇట్లా ఇప్పుడు లైఫ్ సపోజ్ పైథాన్ లైఫ్ ఇలా రాసాను, ఇలాంటి స్పెషల్ సింబల్ కూడా యూజ్ చేయరాదు. ఇప్పుడు మధ్యలో కూడా మీరు సమ్ ఇలా వచ్చినా కూడా యూజ్ చేయరాదు. సో ఇలాంటివి మీరు గమనించాలి. సో ఆల్రెడీ నేను ఇది ప్రీవియస్ వీడియోలో కూడా మనం వేరియబుల్ రాసేటప్పుడు కూడా డిస్కస్ చేశాను. ఇంకోటి ఏంటి, దీంట్లో మనకు అప్పర్ కేస్, లోవర్ కేస్ సెన్సిటివ్ ఫాలో అవుతుంది. సి లాంగ్వేజ్లో ఇది ఐడెంటిఫైయర్లో కూడా కేస్ సెన్సిటివ్ ఫాలో అవుతుంది. ఏంటి, అప్పర్ కేస్ లెటర్ డిఫరెంట్, లోవర్ కేస్ లెటర్ డిఫరెంట్. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు నమ్ ఇది డిఫరెంట్ అవుతుంది, ఇది డిఫరెంట్ అవుతుంది, ఇది డిఫరెంట్ అవుతుంది. దీనిలో 3 క్యాపిటల్ ఉన్నాయి, దీనిలో 3 స్మాలే, దీనిలో ఫస్ట్ 1 క్యాపిటల్, మిగతా అనేది స్మాల్. సో కేస్ సెన్సిటివ్ని ఫాలో అవుతుంది. సో మళ్ళీ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐడెంటిఫైయర్లను అప్పర్ లెటర్ రాస్తున్నావు, అంటే అప్పర్ కేస్ లెటర్ రాస్తున్నావు, లోవర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్ రాస్తున్నావు, స్మాల్ లెటర్స్ రాస్తున్నావు. కానీ ఇక్కడ ఏం చెప్పాను, కీవర్డ్స్లో డిఫరెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ కీవర్డ్స్లో మాత్రం కంపల్సరీ స్మాల్ లెటరే, ప్రతి ఒక్కటి స్మాల్ లెటరే. ఈ బ్రేక్ నుంచి అయితే మొత్తం స్మాల్ లెటర్స్. కానీ ఇక్కడ నువ్వేం చేస్తావు, అప్పర్ కేస్ లెటర్ యూజ్ చేస్తావు, లోవర్ కేస్ లెటర్ యూజ్ చేస్తావు. ఇది ఒక డిఫరెన్స్. మీరు ఐడెంటిఫైర్ కీవర్డ్స్ కూడా అదొక డిఫరెన్స్. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఐడెంటిఫైర్కి వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి మరి సార్ అని అడిగితే, సో వేరియబుల్ అంటే ఏం చెప్పాను నేను, వేరియబుల్ అంటే ఏంటి, ఒక లొకేషన్, మెమొరీ లొకేషన్. నువ్వు అక్కడ వెళ్ళి ఒక ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నావు అంతే. ఏదో ఒక వాల్యూని ఈ వేరియబుల్ అని మనం A=10 అని స్టోర్ చేస్తున్నావు. ఇట్లా జస్ట్ నువ్వు అక్కడ మెమొరీ లొకేషన్లో స్టోర్ చేస్తున్నావు. సో కానీ ఇక్కడ ఈ ఏ అనేది ఉంది చూడు, ఈ వేరియబుల్ నేమ్ దాని ఐడెంటిఫైర్ కూడా ఐడెంటిఫై చేస్తున్నావు. వేరియబుల్ నేమ్ కావచ్చు, ఫంక్షన్ నేమ్ కావచ్చు, స్ట్రక్చర్ నేమ్ కావచ్చు, యూనియన్ నేమ్ కావచ్చు, ఇవన్నీ అరే నేమ్ కావచ్చు, ఇవన్నీ నీకు ఐడెంటిఫై చేస్తున్నావు. ఏంతోటి, ఐడెంటిఫైర్ తోటి. ఆల్ వేరియబుల్స్ అనేటివి ఐడెంటిఫైర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి.
ఈ వేరియబుల్ అన్నీ ఐడెంటిఫై అవుతాయి. ఎందుకంటే మనం వేరియబుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, అది వేరియబులా కాదా అనేది ఐడెంటిఫైర్ అనేది అంతే. ఓకే, ఇదొకటి. తర్వాత చిన్న డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను ఇంటూ ఫ్లోట్ ఈక్వల్ టు 10 సంథింగ్ ఇలా రాసాను అనుకోండి ఎగ్జాంపులే. సో ఇది పాసిబులా, కరెక్టా? మరి ఇంట్ అనేది ఏంటి? కీవర్డ్. ఇంట్ అనేది కీవర్డ్. అలాగే ఫ్లోట్ అనేది ఏంటి? చూడండి, ఫ్లోట్ అనేది ఏంటి? కీవర్డ్. ఇక్కడ ఫ్లోట్ ఉంది, ఇక్కడ ఇంట్, ఇక్కడ ఫ్లోట్, చూసారా? సో ఇక్కడ ఇది కూడా కీవర్డ్. సో ఒక ఫంక్షన్ని నువ్వు ఏదైనా డిక్లేర్ చేసేటప్పుడు 2 కీవర్డ్లు వచ్చాయి. సో ఈ కీవర్డ్ ఇలాంటి వచ్చినప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. సో ఇది రాంగ్. ఇలా రాస్తాం మనం కావాలంటే. ఏంటి? ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఏంటప్పుడు ఇదేమో కీవర్డ్, ఇదేమో వేరియబుల్ నేమ్ ఏ అనేది. సో డిఫరెన్స్ అనేది చూడండి. సో ఇలా కీవర్డ్ ఇలా రాయడం రాంగ్ అవుతుంది. అప్పుడు ఇది గుర్తుపెట్టుకుని ఇది ఎర్రర్ వస్తుంది. సో ఇది ఎందుకంటే కీవర్డ్ ఉంది, ఇంట్ అనేది కీవర్డ్, ఏ అనేది వేరియబుల్ నేమ్, ఇలా రాయాలి మనం డిక్లేర్ చేసేటప్పుడు. నేను ఆల్రెడీ చెప్పాను డాటా టైప్ తర్వాత వేరియబుల్ నేమ్ అని. సో ఇక్కడ నేను డాటా టైప్ ఇచ్చాను, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా, వేరియబుల్ నేమ్ ఇవ్వలేదు, నేను కీవర్డ్ తీసుకున్నాను. అక్కడ ఫ్లోట్ అనే కీవర్డ్ తీసుకున్నాను. ఫ్లోట్ అనే కీవర్డ్ ఏంటి? ఫ్లోట్ అనేది ఏంటి? కీవర్డ్. ఫ్లోట్ అనేది కీవర్డ్ కాబట్టి దాన్ని నువ్వు వేరియబుల్ నేమ్గా యూజ్ చేయరాదు, ఐడెంటిఫైర్ నేమ్గా యూజ్ చేయరాదు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఈ కీవర్డ్లు నువ్వు వేరియబుల్ నేమ్గా ఐడెంటిఫైర్ నేమ్గా రాయరాదు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా డిఫరెన్సెస్లో ఎగ్జామ్స్లో కూడా మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. సో ఈ డిఫరెన్స్ గమనించండి. అలాగే ఈవెన్ ఫంక్షన్లో కూడా ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా మనం వాయిడ్, సమ్ ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ డిక్లేర్ చేస్తాం కాబట్టి సో ఇలాంటి నువ్వు ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా మనం ముందు చూస్తాం ఇంకా. సో అలా ఇవన్నీ ఐడెంటిఫైర్ ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 32 కీవర్డ్స్. ఇవన్నీ ఏంటి మరి? కీవర్డ్స్కి స్మాల్ లెటర్సే ఉంటాయి, ఇక్కడ అప్పర్ కేస్ లోవర్ కేస్ లెటర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు గమనించాలి. ఇవన్నీ మీరు వన్స్ మీరు ఒకవేళ వేరియబుల్స్ మళ్ళీ చూడండి, తర్వాత కాన్స్టెంట్స్ చూడండి, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, తర్వాత ఇది కూడా చూడండి, ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్. ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.